మీ బిడ్డ ఒక సంవత్సరం ఇంకో సంవత్సరంలోనికి వస్తే సంతోషంగా అబ్బాయి పుట్టినరోజు, సంతోషం మంచిది, అబ్బాయి పుట్టినరోజు ఇంకో సంవత్సరంలోకి వచ్చాడు, సంతోషిద్దాం. కానీ ఏం చేస్తూ ఉన్నారు? ఆ బిడ్డను దేవుని మార్గంలో పెంచుతూ ఉన్నారా? దేవుని మార్గంలోనికి నడిపిస్తూ ఉన్నారా? బాలుడు నడవవలసిన త్రోవానికి నేర్పము, వాడు దాని నుండి తొలగిపోడు పెద్దవాడైనప్పుడు. అది నేర్పకుండా వారు కేకులు కట్ చేసి సంవత్సరం కేకులు కట్ చేసి వాడేమో దేవుని మార్గంలో లేకుండా చెడ్డ మార్గంలో పోతే ఆలోచించట్లే మనం. అందుకే ఒక సంవత్సరం నుండి ఇంకో సంవత్సరంలోనికి వచ్చినప్పుడు నీ బిడ్డ వాక్య త్రోవలో నడవటానికి బాలుడుగా ఉన్నప్పుడే బాట. అది వేయకుండా పుట్టినరోజు పండుగలు ఎన్ని చేసుకుందాం చెప్పండి? దేవునికి మహిమ రాని పుట్టిన రోజు పండుగలు దండుగా. దేవునికి మహిమ రావాలి, ఎప్పుడు వస్తుంది? మంచిదే, నువ్వు 50 సంవత్సరాల నుండి ఇంకో సంవత్సరంలో ప్రవేశించావు, దేవునికి మహిమ కలగాలి. నా బ్రతుకు ఎలా ఉన్నది? ఇన్ని సంవత్సరాలు బ్రతికాను, 50 సంవత్సరాలు బ్రతికించాడు, 51లోకి వచ్చాను, నేను దేవుని కోసం ఏం చేశాను, ఎలా బ్రతికాను అనేది అవగాహన ఉందా? అది చేసుకోలేకపోతే ప్రమాదంలో పడిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మీ విషయంలో దేవుని చిత్తం చేయకుండా మనుషులు కల్పించిన ఈ భౌతికమన్నీ చేసుకుంటూ కూర్చుంటే అలా భౌతికమైన అవతలు పెట్టండి, ముందు దేవుడు చెప్పింది చేయండి, దేవుడు సంతోషిస్తాడు. నువ్వు ఏదో చేస్తే దేవుని సంతోషం లేదు, దేవుని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తే సంతోషం.